బాల్క సుమన్ గారి మీద ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనడానికి ఈరోజు బాల్క సుమన్ గారికి పెట్టినటువంటి 40 ఎఫ్ఐఆర్ 41 అంటే ఒకే ఇన్సిడెంట్ మీద 2 ఎఫ్ఐఆర్లు పెట్టడం అనేది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21, 20, 19ను ఉల్లంఘించినట్టు క్లియర్గా మనకు కనబడుతుంది. అదేవిధంగా కస్టడీ పిటిషన్ 4 రోజుల కస్టడీ పిటిషన్ ఈరోజు డిస్మిస్ చేయడం, అదేవిధంగా పీటీ వారెంట్ను కూడా డిస్మిస్ చేయడం కూడా ఇక్కడ క్లియర్గా పోలీసులు రామకృష్ణాపూర్ పోలీసులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, చేసినటువంటి రిమాండ్ కావచ్చు, క్లియర్గా వైలేషన్ అంటే భారతీయ న్యాయ సంహితను వైలేట్ చేసినట్టు, కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టు క్లియర్గా కనబడుతుంది. అంటే ఇక రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికను అంటే చైర్మన్ వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నికను అడ్డుకునే ప్రయత్నంలో ఈరోజు పోలీస్ శాఖ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు విఫలమైందని చెప్పి కోర్టులు అంటే ఎక్కడ కూడా మీరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెడితే కోర్టులు మాత్రం వాటిని చూస్తూ ఊరుకోవు, వాటిని ఖండిస్తాయి, వాటికి అగెనెస్ట్గా ఆర్డర్లు ఇస్తాయి. భారతదేశంలో రాజ్యాంగం అనేది బతికే ఉంది, దాన్ని కాపాడడానికి కోర్టులు ఉంటవి. ఈరోజు భారత న్యాయ సంహితను కూడా మీరు మరోసారి ఇట్లా ఉల్లంఘన ఇస్తే మాత్రం మేము మాలిషియస్ ప్రాసిక్యూషన్లో బీఆర్ఎస్ లీగల్ టీం వేస్తుంది, దీన్ని ఖండిస్తుంది. బాల్క సుమన్ గారికి భారత బీఆర్ఎస్ లీగల్ టీం నిరంతరం అండగా ఉంటుంది. అదేవిధంగా బెయిల్ ఆర్గ్యుమెంట్స్ కూడా మేము ఆఫ్టర్ లంచ్ కూడా ఈ ఏదైతే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్గా లేవు, రీజన్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్గా లేవు కాబట్టి ఈరోజు కస్టడీ పిటిషన్ డిస్మిస్ కావడం జరిగింది, పీటీ వారెంట్ కూడా డిస్మిస్ కావడం జరిగింది. బెయిల్ని మంజూరు చేయమని మేము వాదనలు చేసే అవకాశం ఉంటుంది. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యకర్తలపై నాయకులపైన కార్యకర్తలపైన ఇల్లీగల్ కేసులు పెట్టొద్దు. నల్లబాలు కేసులో చాలామంది డీసీపీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, మ్యాజిస్ట్రేట్లో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే మాత్రం మేము పోలీస్ యంత్రాంగం మీద కూడా పరువు నష్టం దావా వేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ లీగల్ టీం ఈరోజు పత్రికాముఖంగా విన్నవించుకుంటుంది. థ్యాంక్ యూ సార్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.